ఈ వైశాఖ మాసంలో చేయవలసిన దానాల గురించి స్కాంద పురాణంలోని వైశాఖ మాస మహాత్మ్యంలో వివరించబడి ఉంది. నారద మహర్షి అంబరీష మహారాజుకి ఈ దానాల గురించి వాటి మహాత్మ్యముల గురించి వివరిస్తారు. మరి నారదునికి విషయాలు ఎట్లా తెలుసు? ఎందుకంటే నారదునికి బ్రహ్మదేవుడు చెప్తాడు. బ్రహ్మదేవునికి విషయాలు ఎలా తెలుసు అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి ఈ వైశాఖ మాస మహాత్మ్యం వివరించినప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయాలన్నీ వింటారు. ఈ విషయాలు విన్న తర్వాత నారదుడు ఒకసారి బ్రహ్మదేవుడిని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు నారదునికి చెప్తారు. నారదుడు అంబరీష మహారాజుకి వైశాఖ మాసంలో చేయవలసినటువంటి దానాలు వాటి మహాత్మ్యములన్నీ అంబరీష మహారాజుకి చెప్తాడు. అయితే వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలు ఏంటి? ముఖ్యంగా జలదానం. ఎందుకంటే సమ్మర్లో వస్తుంది వైశాఖ మాసం. ఎందుకంటే ఎండలో అలసిన వారికి జలదానం చేస్తే చాలా పుణ్యం ఉంటుంది. అలాగే మజ్జిగ దానం చేయాలి, అన్నదానం చేయాలి, గొడుగు దానం చేయాలి, ఇంకా పాదుకా దానం, ఇంకా వస్త్రదానం. ఈ దానాలు చేయాలి. వైశాఖ మాసంలో ప్రాతస్నానం చేస్తే, ఈ దానాలు చేస్తే, విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. వైశాఖ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి మాసం. అందుకే ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు.